ఎలా ఉన్నానే? ఎందుకే ఈ గొడవలు వేషాలు? నువ్వు మాలాగుండొచ్చుగా. అమ్మో, నేను ఇలా తీర్థాలు ఉత్సవాలు అని తిరుగుతున్నట్టు మా అమ్మకి తెలిస్తే కాలేజ్ క్యాన్సిల్, హౌస్ అరెస్ట్. అదిగో ప్రిన్సిపల్ వస్తున్నారు, చిన్న ఆట ఆడిద్దామా? సర్కాలేజీ ప్రిన్సిపల్ గారు అధునాతనమైన రూనా తస్కరించబడింది. దొరికిన వారు దాన్ని అప్పగించిన చోట తగిన బహుమానం ఇవ్వబడును. వద్దు వద్దు, నా పీడ పోయిందిగా, నా పీడ పోయిందిగా. నమస్కారం. 5 రూపాయలు ఇస్తారా? రంగుల రత్నం తిరుగుతానా? నేను తీర్థాల్లో దానాలు ఇచ్చే వాళ్ళ కనబడుతున్నానా? ప్రిన్సిపల్ పీతల పాల. ఇంకా నేను చేపల పాలు అనలేదు, ప్రిన్సిపల్. మీలోనైనా పోయింది? అవును పోయిందిగా. అక్కడ మీ ఆవిడకి దొరికింది, మీరే పోగొట్టారని తెలిసిపోయింది. ఇంత కర్ర పట్టుకుని మీకోసం తిరుగుతుంది. జల్దీగా మునిగిపోయింది. ప్రిన్సిపల్ గారు, మీరు కూడా తిరణాల్లో కాలేజ్ స్టూడెంట్ లా స్వరంగా చదువుతున్నారా? రామరామా, ఏ ఫిగర్ ఎక్కడైనా మనం టచ్ ఇచ్చావా? ఏదో టర్నింగ్ ఇచ్చుకో. మనకి టర్నింగ్ లేదండి, అంత స్ట్రైట్. దీందంతా మా అక్కాజీ స్టైల్ లా ఉంది. అమ్మో, ఇక్కడ మావయ్య చూడలేదు. నీతో వేగలేక తస్తున్నాను. ఒరేయ్, ఎప్పుడు ఏ పిల్లని పెళ్ళంగా నీ కారు ఎక్కుతుందో నాకు అర్థం కావటం లేదురా. పోయిన తిరణాలకు నిన్ను పెళ్లి చేసుకోరా అంటే ఈ తిరణాలకు చేసుకుంటానన్నావు. తిరణాలు వచ్చింది, మరి ఏది? పెళ్ళంటే పొద్దున్నే లేచి పళ్ళు తొంగడం కాదు, దానికి చాలా తతంగా ఉంటది. ఇదిగో తతంగం లేదు, మామిడి తాండ్రా లేదు గానీ నువ్వు అను ఎంఏ కాపీ చదివినమ్మని తీసుకొచ్చి కట్టేస్తాం కదా. అక్కడే నీకు నాకు వస్తుంది తేడా. ఏం తేడా? మనం చదువుకున్న అమ్మాయితో పెట్టుకోమని 1,00,000 సార్లు చెప్పాం, మళ్ళీ అదే పాట. చదువుకోవడం నేరమా? నేను చదువుకోవడం నేరం అంటున్నాను. ఎవర్రాది? ఎవరు నువ్వు? తీర్థంలో బొమ్మలు అమ్ముకుంటారు. ఇదిగో నీల్చొక్క అబ్బాయి, చదువుకున్న అమ్మాయి అయితే ఏంటంటే ఇబ్బంది? అడుగు. అడుగుతానుండు, చెప్పు. ఇదిగో ఎర్రపేట రేపట, నాకేం ఇబ్బంది లేదు. నాలాంటి చదువులేనని చేసుకుందనుకో, దానికే ఇబ్బంది. నాకు తేవదు. ఎందుకు? ఎందుకా? ఇప్పుడు ఇది చదువుకున్నది అనుకో, నేను దీన్ని కట్టుకున్నాను అనుకో, రేపేదో పేరంటానికి వెళ్తుంది. అక్కడ మీ ఆయన ఎంఏనా బిఏనా అని అడుగుతారు. కళ్ళు తేలేస్తుంది. ఇంటికి వచ్చి మొహం ముంతలో పెట్టుకుంటుంది, నా మొహం నేను పొంతలో పెట్టుకోవాలి. ఇదిగో, మొగుడు పెళ్ళాలు కలిసి ఉండాలంటే మనసులు గట్టిగా ఉండాలి గాని చదువడ్డో రదో చక్కని మిసం పుల్లాడా. ఏంటో చొరవా? చూసుకున్న కొత్తలో చేసుకున్న కొత్తలో సరదా తీరే వరకు అన్ని బానే ఉంటాయి. సంబడం తీరాక మొదలవుతాయి సంవత్సరంలో గొడవలు. అక్కడ నిలబడేదే మొగుడు పిల్లల బంధం. ఏట్రా పడిపోయింది చెయ్యా. నిద్రచింది. ఇదిగో పసుపు గుడ్డ అబ్బాయి, నీలాంటి కట్టుకున్నది ఎక్కడైనా నిలబడుద్ది. అలాంటిదే దొరికితే నిలబెట్టి తాళి కట్టేస్తాను. ఏ జన్మలో? ఈ జన్మలో నీకు నచ్చిన అమ్మాయి దొరకదు. నాకు నచ్చిన అమ్మాయిని చూసి నీకు ముడెట్టేస్తాను.